జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని ఉత్పత్తి చేయుట మరియు వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయుట. మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణక్రియ అనేది మన నోటి నుండే మొదలవుతుంది. మన నోటిలో లాలాజల గ్రంథులు ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలం మనకి ఆహారమును ఈజీగా మింగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఆహారమును చూసినప్పుడు, రుచి చూసినప్పుడు, వాసనని పీల్చినప్పుడు కూడా మన మెదడు లాలాజల గ్రంథులకు సంకేతాలు పంపుతుంది. తద్వారా ఈ గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో ఎమైలేజ్ అనే జీర్ణ ఎంజైమ్ ఉండి ఇది నోటిలోనే ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా జీర్ణం చేస్తుంది. అనగా కార్బోహైడ్రేట్స్ను స్టార్చ్ మరియు షుగర్స్గా బ్రేక్డౌన్ చేస్తుంది. ఈ ఆహారం నాలుకలోని కండరాల సహాయంతో నోటి నుండి ఫారినిక్స్ అంటే కంఠభిలానికి చేరుతుంది. ఈ ఫారినిక్స్ అనేది గాలికి మరియు ఆహారానికి ప్రయాణం చేసే మార్గం. అక్కడి నుండి ఈ ఆహారం ఈసోఫాగస్ అంటే ఆహార నాళం సంకోచించటం ద్వారా ఆహారమును క్రిందకి పంపుతుంది. దీనిని పెరిస్టాటిక్ మూమెంట్ అంటారు. ఒకసారి ఆహారం పొట్టభాగంలోకి చేరిన తరువాత అది మరలా తిరిగి పైకి రాకుండా చూస్తుంది. పొట్టలోని కండరాలు ఆహారాన్ని బాగా మెత్తగా చేస్తాయి. అదే సమయంలో అన్నాశయానికి సంబంధించిన రసాలు అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు పెప్సిన్ ఈ ఆహారాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. పొట్ట భాగంలో ఆహారం కొన్ని గంటలు ఉండి అక్కడ బాగా చూర్ణమవుతుంది. కొన్ని రకాల పదార్థాలు అంటే నీరు, లవణాలు, చక్కెరలు మరియు ఆల్కహాల్ పొట్ట గోడలోనే శోషణం చెందుతాయి. మిగిలిన పదార్థాలు చిన్న ప్రేవుల్లో జీర్ణమవుతాయి. ఈ చిన్న ప్రేవులు కాలేయంతో కలిసి తమ జీర్ణక్రియా విధానాన్ని జరుపుతాయి. ఆహారం పొట్టభాగాన్ని విడిచిపెట్టేటప్పుడు అది ఒక చిక్కటి ద్రవంగా మార్పు చెందుతుంది. దీనిని ఖైమ్ అంటారు. ఫైరోలస్ అనేది ఒక ట్యూబ్ వంటి నిర్మాణం. ఇది అక్రోటు అంటే వాల్నట్ సైజులో ఉంటుంది. ఈ ఫైరోలస్ ఖైమ్ను చిన్న ప్రేవుల్లోకి పంపేందుకు అవసరమైన సపోర్ట్ దొరికే వరకు స్టోర్ చేస్తుంది. చిన్న ప్రేవుల్లోని గోడలు శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ను రక్తంలోకి శోషణం చెందిస్తుంది. చిన్న ప్రేవులు 3 భాగాలుగా విభజించబడి ఉంటాయి. అవి డియోడెనమ్, జెజునమ్, ఇలియం. చిన్న ప్రేవుల్లోని లోపలి గోడలు అనేక సూక్ష్మ భాగాలు అంటే వ్రేళ్ల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఈ నిర్మాణాలను విల్లై అంటారు. ఈ విల్లైస్ ఆహారము మన శరీరంలోకి శోషణం చెందటానికి వాహకాలుగా ఉపయోగపడతాయి. కాలేయం రిబ్కేజ్ అంటే ఉదర కుహరానికి క్రింద, ఎబ్డోమెన్ అంటే పొట్టకు కుడి పైభాగంలోనూ ఉంటుంది. కాలేయం బైల్ అంటే పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఈ పైత్యరసం మన శరీరంలోని క్రొవ్వులను శోషణం చెందించటానికి ఉపయోగపడుతుంది. గాల్ బ్లాడర్ అనగా పిత్తాశయము కాలేయం పైత్యరసమును స్రవించాక ఈ పైత్యరసము గాల్ బ్లాడర్లో క్రొవ్వులు మన శరీరంలోకి ప్రవేశించే వరకు నిలువ ఉంటుంది. మన శరీరంలోకి ఆహారంతో పాటు క్రొవ్వులు ప్రవేశించినప్పుడు ఈ పైత్యరసం తన పనిని ప్రారంభిస్తుంది. పాన్క్రియాస్ అంటే క్లోమము పొట్టకి దిగువ భాగాన ఉంటుంది. ఈ క్లోమము జీర్ణ ఎంజైములను ఉత్పత్తి చేయును. ఈ ఎంజైములు ప్రోటీన్లను, క్రొవ్వులను మరియు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేస్తుంది. ఈ ఎంజైములు మరియు పైత్యరసం
నాళాల ద్వారా ప్రయాణించి చిన్న ప్రేవుల్లోకి చేరుతాయి. ఇక్కడ ఇవి మరికొంత జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణం కాని ఆహారం మరియు కొద్ది మొత్తంలో నీరు పెద్ద ప్రేవులకు చేరుకుంటుంది. ఇక్కడ కండర రింగు అంటే మస్క్యులర్ రింగ్ వంటి భాగము ఉండి అది ఆహారమును తిరిగి వెనుకకు చిన్న ప్రేవులకు చేరకుండా చూస్తుంది. ఇప్పుడు జీర్ణం కాని ఆహారం నుండి నీరు రక్తంలోకి శోషణం చెందుతుంది. మిగిలిన వ్యర్థ పదార్థాలు మన శరీరం నుండి ఆసన ద్వారం ద్వారా విసర్జించబడతాయి. ఎక్స్క్రీటరీ సిస్టమ్. విసర్జన క్రియ యొక్క ప్రధాన విధి మానవ శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలైన యూరియా, యూరిక్ ఆమ్లం, లవణాలు మొదలగు వానిని విసర్జించుట. విసర్జన క్రియలో వేర్వేరు అవయవాలు భాగం పంచుకుంటాయి. మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వ్యర్థ పదార్థాలు తప్పకుండా విసర్జించబడాలి. ఒకవేళ విష పదార్థాలను విసర్జించని పక్షంలో అవి హానికరంగా మారి శరీరాన్ని వ్యాధులకు గురిచేస్తాయి. విసర్జన క్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు చర్మము, ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాలు. చర్మము ఉపరితలంపై చెమట గ్రంథులను కలిగి ఉంటుంది. ఈ గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెమట తనతో పాటు క్రిములను, డర్ట్ ను మరియు డెడ్ సెల్స్ అంటే మృత కణాలను బయటికి పంపిస్తుంది. ఊపిరితిత్తులు ఎంతో పెద్ద అవయవాలు. శ్వాసక్రియలో ఈ ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ మరియు కొంతమేర ఆవిరిని విసర్జిస్తాయి మరియు రక్తమునకు ఆక్సిజన్ను అందిస్తాయి. మూత్రపిండాలు. ఇవి మన శరీరంలో వెనకవైపు వీపు భాగంలో మధ్యలో ఉంటాయి. కిడ్నీలు మూత్రం తయారవటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి రక్తమును పరిశీలించి దాని నుండి హానికర వ్యర్థాలను వేరుచేస్తాయి. కిడ్నీలు మన శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రణలో ఉంచి మన శరీరమును స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచుతాయి. ఈ కిడ్నీలు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉండి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. హృదయం రక్తమును పంప్ చేసినప్పుడు ఆ రక్తం కిడ్నీలకు చేరుతుంది మరియు వ్యర్థ పదార్థాలు అనగా అనవసరమైన నీరు, యూరియా, యూరిక్ యాసిడ్ మొదలైన వాటిని మోసుకువస్తుంది. కిడ్నీలు దాదాపు 1000 నెఫ్రాన్స్ ను కలిగి ఉంటాయి. నెఫ్రాన్స్ కిడ్నీల యొక్క ఫిల్టర్లు అంటే వడబోసే యంత్రాలు. ఈ నెఫ్రాన్లు రక్తాన్ని వడబోసి దానిని శుభ్రం చేస్తాయి. మిగిలిన వ్యర్థాలు నీటితో కలిసి మూత్రాన్ని తయారు చేస్తాయి. ఈ వడపోతను గ్లోమెరులార్ వడపోత అంటారు. యురేటర్స్ అనబడు నాళాలు కిడ్నీల నుండి మూత్రాశయానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ యురేటర్స్ మూత్రమును యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయమునకు తీసుకువెళ్తాయి. శుభ్రమైన రక్తం రెనాల్ వెయిన్స్ అంటే సిరల ద్వారా హృదయానికి చేరును. మూత్రం యూరినరీ బ్లాడర్ నుండి యురేత్రా ద్వారా కండర సంకోచాలు ఏర్పడినప్పుడు శరీరం నుండి బయటకు వస్తుంది. రక్షక వ్యవస్థ అనేది మన శరీరంలోని యుద్ధ ప్రక్రియ వంటిది. ఈ వ్యవస్థ బయట వాతావరణం నుండి అటాక్ చేసే జర్మ్స్, వైరస్లు, హానికర బ్యాక్టీరియాలతో యుద్ధం చేసి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. ముందు మనం చర్మం గురించి చూద్దాం. చర్మం మన శరీరంలో అతుక్కున్న క్రిములను వెతికి ఇమ్యూన్ సిస్టమ్ సహాయంతో వాటిని రిమూవ్ చేస్తుంది. రక్షణ వ్యవస్థ అనేక కణజాలాలతో అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ కణజాలాలు అవయవాలుగా ఏర్పడి అవి మన బాడీని రక్షించుటకు
ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. రక్షణ వ్యవస్థ యొక్క భాగాలు. లింఫ్. లింఫ్ అనేది ఒక ద్రవం. అది శరీరం గుండా ప్రయాణిస్తూ నీరును మరియు ఆహార పదార్థాలను కణాలకు అందజేస్తుంది. అంతేకాకుండా క్రిములను వెతికి బయటకు పంపిస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్. వీటిని ల్యూకోసైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కణజాలాలలో శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. ఇవి థైమస్, స్ప్లీన్ అంటే ప్లీహం, బోన్ మ్యారో అంటే ఎముక మజ్జలలోనూ తయారవుతాయి. అందుకనే వీటిని లింఫాయిడ్ అవయవాలు అంటారు. ఈ తెల్ల రక్త కణాలు శరీరమంతా అవయవాలకు, నోడ్స్కు మధ్య లింఫాటిక్ వెసెల్స్ అంటే నాళాల ద్వారా వ్యాపించి ఉంటాయి. ల్యూకోసైట్స్ రెండు రకాలు. లింఫోసైట్స్, ఫాగోసైట్స్ అని ఈ రెండు రకాలుగా విభజించబడి ఉంటాయి. ఫాగోసైట్స్ ఇవి మన శరీరమును అటాక్ చేసే క్రిములను దాడి చేసి నమిలివేస్తాయి. లింఫోసైట్స్ ఇవి మన శరీరమును ఒకసారి అటాక్ చేసిన క్రిములను మరలా అటాక్ చేసేటప్పుడు గుర్తించగలుగుతాయి. ఈ క్రిములను యాంటీజెన్స్ అంటారు. ఎన్నో కణాలు మన రక్షక వ్యవస్థలో పాత్ర వహిస్తాయి. మన శరీరంలో యాంటీజెన్ కనుగొనబడినప్పుడు ఈ కణాలు లింఫోసైట్స్ను క్రియారంభం చేసి యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసేలా చేస్తాయి. యాంటీబాడీస్ యాంటీజెన్స్తో లాక్ అయిపోతాయి. ఒకసారి మన శరీరంలోకి యాంటీబాడీస్ని ఇస్తే అవి జీవితకాలం మన శరీరంలో ఉండగలుగుతాయి. అందువల్లే సాధారణంగా చికెన్ పాక్స్ వంటి వ్యాధులు మన శరీరాన్ని ఒక్కసారి అటాక్ చేస్తే మరలా రెండవసారి అటాక్ చేయటానికి అవకాశం ఉండదు. అందువల్లే మనం ఇమ్యునైజేషన్స్ను తీసుకుంటూ ఉంటాం. యాంటీజెన్ మన బాడీని అటాక్ చేయటానికి ట్రై చేసినప్పుడు యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలు ఆటోమేటిక్గానే వాటిపై దాడి చేసి వాటిని వ్యాధిని కలిగించకుండా అడ్డుకుంటాయి. కాని యాంటీజెన్స్ను యాంటీబాడీస్ గుర్తించగలుగుతాయే తప్ప వాటిని నాశనం చేయలేవు. దీనికోసం అవి టీ సెల్స్ యొక్క సహాయాన్ని తీసుకుంటాయి. ఈ టీ సెల్స్ మిగిలిన కణాలకు సిగ్నల్స్ పంపించి వాటిని తమ విధిని నిర్వర్తించేలా యాక్టివేట్ చేస్తాయి. కండర వ్యవస్థ, మస్క్యులార్ సిస్టమ్. కండర వ్యవస్థ ప్రత్యేకమైన కండర కణాలతో అంటే మజిల్ ఫైబర్స్తో నిర్మించబడి ఉంటుంది. మానవ శరీరం 650 కన్నా ఎక్కువ విడి కండరాలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థలో కండరాలు ఎముకలకు అతుగుబడి ఉండి సంకోచించటం ద్వారా శరీర కదలికలకు తోడ్పడతాయి. కొన్ని కండరాలు మనం ఆడేటప్పుడు, చదివేటప్పుడు, నడిచేటప్పుడు మరియు వ్రాసేటప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. కండర వ్యవస్థ 3 రకాల వేర్వేరు కండర కణజాలాలని కలిగి ఉంటుంది. అస్థిపంజర కండర కణజాలం, హృదయ కండరం, స్మూత్ మజిల్స్. అస్థిపంజర కండర కణజాలం అంటే స్కెలిటల్ మజిల్ టిష్యూ. ఇవి గీతల వంటి చారలను కలిగి ఉంటాయి. ఈ కణజాలం పొడవైన మజిల్ ఫైబర్స్తో నిర్మించబడి ఉంటుంది. ఈ కండరం నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉండి పనిచేస్తుంది. ఈ కండరం ఎముకలను అతుక్కొని ఉండి శరీర ఆకృతికి దోహదం చేస్తుంది. ఇవి ఎముకలను గొట్టం వంటి నిర్మాణాల సహాయంతో అతుక్కుని ఉంటాయి. కొన్ని స్కెలిటల్ మజిల్స్ ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అవ్వగలిగినా మనం కంట్రోల్ చేయగలము కాబట్టి వాటిని వోలంటరీ మజిల్స్ అంటారు. హృదయ కండరం ఇది మన మెదడులోని కండరమే. ఈ హృదయ కండర కణజాలం అనేది హృదయం యొక్క గోడను అంటే వాల్ ఆఫ్ ది హార్ట్ను అనగా
మైడోకార్డియంను నిర్మిస్తుంది. ఈ కండరం కూడా అస్థిపంజర కండరంలాగా సంకోచించగలదు. ఈ సంకోచం స్లైడింగ్ ఫిలమెంట్ మెథడ్లో ఉంటుంది, అంటే నూలుపోగుల్లా జారటమన్నమాట. ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్, అంటే సంకోచ వ్యాకోచాల ద్వారా హృదయం పనిచేసేలా చేస్తాయి. స్కెలిటల్ మజిల్స్ లేకపోతే ఈ కార్డియాక్ మజిల్స్ బోన్స్ కు అటాచ్ అవ్వటానికి బదులు ఒకదానితో ఒకటి అటాచ్ అయిపోతాయి. స్మూత్ మజిల్స్. చాలా వరకు మన శరీరం లోపలి అవయవాలు ఈ స్మూత్ మజిల్స్ తో నిర్మితమై ఉన్నవే. ఈ స్మూత్ మజిల్స్ చాలా వరకు మూత్రాశయం, అంటే యూరినరీ బ్లాడర్, గాల్ బ్లాడర్, ధమనులు, సిరలు మరియు డైజెస్టివ్ ట్రాక్ట్లోనూ భాగంగా ఉంటాయి. ఈ మజిల్స్ నాడీ వ్యవస్థ మరియు హార్మోన్ల కంట్రోల్లోనూ ఉంటాయి. కండరాలు ప్రధానంగా 2 రకాలు. వాలంటరీ మజిల్స్. ఈ కండరాలు మెదడు ఆధీనంలో ఉండి పనిచేస్తాయి, అందుకే వీటిని వాలంటరీ మజిల్స్ అంటారు. ఉదాహరణ స్కెలిటల్ మజిల్స్. శరీర అవయవాల కదలికలకు కండరాలు, ఎముకలు మరియు జాయింట్స్ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. బైసెప్స్ మజిల్స్ మన చేతులు ముడుచుకోవడంలోనూ, ట్రైసెప్స్ మజిల్స్ దానికి దృఢత్వాన్ని కలిగించటంలోనూ పాత్ర వహిస్తాయి. ఇన్వాలంటరీ మజిల్స్. ఈ కండరాలు మెదడు ఆధీనంలో ఉండవు. ఉదాహరణ కార్డియాక్ మజిల్. అందువల్లనే హృదయం మన కంట్రోల్లో లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనం నవ్వినప్పుడు మన ముఖంలోని 17 కండరాలని ఉపయోగిస్తాం. మన చేతులు ఏదైనా వస్తువును పట్టుకోవటానికి 30 కండరాలు, 27 ఎముకలతో కలిసి పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ, నెర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ మన శరీరాన్ని సమన్వయపరుచుటలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ మన శరీర భాగాలకు, మెదడుకు మధ్య కమ్యూనికేషన్ని ఏర్పరుస్తుంది. నాడీ వ్యవస్థ మన శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ యొక్క సహాయంతో మన శరీరాన్ని రెగ్యులేట్ మరియు మెయింటైన్ చేస్తుంది. మన శరీర నాడీ వ్యవస్థ 2 భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది మెదడు, బ్రెయిన్. మెదడు మన శరీరంలోని ప్రధాన కంట్రోలింగ్ భాగం. మనం ఆలోచించటానికి, ఫీలింగ్స్కు, కదలటానికి, గుర్తుంచుకొనటానికి ఇది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ మెదడు 3 భాగాలను కలిగి ఉంటుంది. అవి: మొదటిది సెరిబ్రమ్. సెరిబ్రమ్ మెదడులోని పైభాగం. ఈ భాగం మన ఎమోషన్స్ను, యాక్షన్స్ను, అంటే పని, కార్యములను కంట్రోల్ చేస్తుంది. ఈ పార్ట్లోని కుడి భాగం వినటానికి, ఊహించుకొనుటకు మొదలగు పనులకు బాధ్యత వహిస్తుంది. ఎడమ భాగం మాట్లాడటానికి, గణిత శాస్త్రానికి చెందిన సమస్యలను, అంటే మ్యాథమెటికల్ పజిల్స్ను సాల్వ్ చేయటంలోనూ కీలక పాత్ర వహిస్తుంది. రెండవది సెరిబెల్లం. ఇది మన కదలికలకు, అంటే మన చేతలకు బాధ్యత వహిస్తుంది. మూడవది బ్రెయిన్ స్టెమ్. ఈ భాగం హార్ట్ బీట్కు, కొన్ని రకాల విధులు అనగా జీర్ణక్రియ, విసర్జన క్రియ, ప్రసరణ, మొదలగు చర్యలకు బాధ్యత వహిస్తుంది. ఈ భాగం బ్రెయిన్కు మరియు స్పైనల్ కార్డ్కు మధ్య ట్రాన్స్ఫార్మర్లాగా పనిచేస్తుంది. వెన్నెముక, స్పైనల్ కార్డ్.
ఈ స్పైనల్ కార్డ్ మన శరీరంలోని ప్రధాన భాగం. ఇది మెదడు నుంచి సమాచారాన్ని సేకరించి తద్వారా మన శరీరాన్ని నడిపిస్తుంది. ఇది ఒక గొట్టం వంటి నిర్మాణాన్ని కలిగి ఉండి మెదడుకు క్రింద నుండి ఆరంభమై ఉంటుంది. ఇది పెళుసుగా ఉండి ఈజీగా వంగగలిగే బ్యాక్ బోన్స్ అంటే వెనుక ఎముకల చేత అనగా వెర్టిబ్రేచే రక్షించబడి ఉంటుంది. ఈ వెర్టిబ్రే డిస్క్ అంటే కండరపొర చేత విభజించబడి ఉంటుంది. ఈ డిస్కులు కార్టిలేజ్ అంటే తరుణాస్థి చేత నిర్మించబడి ఉంటాయి. నాడులు. ఈ నాడులు విద్యుత్ తీగల్లాగా పనిచేస్తూ మెదడుకు, శరీర భాగాలకు సంకేతాలు ఇంపల్సెస్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ నాడులు నాడీ కణాలతో నిర్మితమై ఉంటాయి. వీటిని న్యూరాన్లు అంటారు. రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది మనల్ని బ్రతికి ఉంచటానికి అవసరమయ్యే ముఖ్యమైన క్రియ. శ్వాసక్రియ అంటే గాలి పీల్చటం ద్వారా ఆక్సిజన్ను లోపలకు పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను బయటకు విసర్జించటం. శ్వాసక్రియలో పాలు పంచుకునే అవయవాలు: ముక్కు, నోరు, లార్నిక్స్ వాయిస్ బాక్స్, శ్వాసనాళం, ఊపిరితిత్తులు మరియు డయాఫ్రామ్. మనం గాలి పీల్చినప్పుడు గాలి అనగా ఆక్సిజన్ నాసికా రంధ్రాల ద్వారా లేదా నోటి ద్వారా లారినిక్స్కు, అక్కడ నుండి శ్వాసనాళమునకు అంటే ట్రాకియాకు చేరును. శ్వాసనాళం ఒక గొట్టంలా ఉండి మన చెస్ట్ క్యావిటీలోకి ఎంటరై ఉంటుంది. ఇక్కడ శ్వాసనాళం బ్రాంకై అనబడు చిన్న చిన్న నాళాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి బ్రాంకస్ అంటే చిన్న శ్వాసనాళం మరలా బ్రాంకైల్ ట్యూబ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ బ్రాంకైల్ ట్యూబ్స్ మన ఊపిరితిత్తులలోకి తెరుచుకుని అక్కడ ఇంకా చిన్నవిగా డివైడ్ అయి ఉంటాయి. ఇక్కడ ఇవి ఎయిర్ సాక్స్ అంటే గాలి సంచులు అనగా ఆల్వియోలీలోకి తెరుచుకుంటాయి. ఈ గాలి సంచులు చుట్టూ కేశనాళికలు అంటే క్యాపిల్లరీస్ ఉండి అవి ఆక్సిజన్ను లోపలకు, కార్బన్ డయాక్సైడ్ను వెలుపలకు మోసుకుపోతాయి. ఆక్సిజన్ ఈ ఆల్వియోలీకి ప్రయాణిస్తుంది. అక్కడి నుండి అది ధమనులలోని రక్తమునకు అంటే ఆర్టీరియల్ బ్లడ్లోనికి వెదజల్లబడుతుంది. అదే సమయంలో సిరలు చెడు రక్తాన్ని అనగా కార్బన్ డయాక్సైడ్ను ఆల్వియోలీకి విడుదల చేస్తాయి. డయాఫ్రమ్ అనేది మన చెస్ట్ క్యావిటీ మీద ఉండే మందమైన కండర పొర వంటిది. అది సంకోచించబడి ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి లాగబడుతుంది. అది వ్యాకోచం చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటికి విడుదలవుతుంది. రీప్రొడక్టరీ సిస్టమ్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ